సింగరేణిలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న విజిలెన్స్ మరియు మారుపేరు వారసుల సమస్యలను పరిష్కరించి వారికి ఉద్యోగాలు కల్పించే విషయమై అసెంబ్లీ వేదికగా గలమెత్తిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ వారికి మద్దతుగా నిలిచిన ఇతర ఎమ్మెల్యేలకు సింగరేణి విజిలెన్స్ పెండింగ్ వారసుల ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విజిలెన్స్ మరియు మారుపేరు పెండింగ్ డిపెండింగ్ జక్కు శ్రావణ్ మాట్లాడుతూ గత ఏడాది కాలంగా తాము అనేక పోరాటాలు చేశామని గుర్తు చేశారు. బెల్లంపల్లి గోలేటి నుండి కొత్తగూడెం హెడ్ ఆఫీస్ వరకు పాదయాత్ర నిర్వహించామని, జీఎం ఆఫీసుల ముట్టడి, జేసీసీ మీటింగ్ల అడ్డుకోలు, డీజీఎంఎస్ సమావేశాల నిలిపివేత వంటి అనేక నిరసనలు తెలిపామని అన్నారు. అలాగే గుర్తింపు సంఘాలైన ఏఐటీసీ, ఏఎన్టీసీ నాయకులు, మంత్రులను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కలిసి వినతి పత్రాలు ఇచ్చామని తెలిపారు. పెండింగ్ కేసుల బాధితుల సమావేశం కావడానికి గల ముఖ్య ఉద్దేశం 3 రోజుల క్రితం మన ప్రియతమ నేత మన కోల్బెల్ట్ ఎమ్మెల్యే గారు మక్కర్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి చొరవతో, ప్రత్యేకమైన చొరవతో, శ్రీధర్ బాబు గారి యొక్క సందేశంతో, ఐఎన్టీ జనక్ ప్రసాద్ యొక్క చొరవతో కూడా మనకు ఈరోజు 3 రోజుల క్రితం మన అందరం చూసినట్లయితే డిప్యూటీ సీఎం గారు అధికారికంగా సింగరేణి మారుపేర్లు మరియు విజిలెన్స్ పెండింగ్ కేసులను పరిష్కరిస్తామని స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. దీని పట్ల మేము ఈరోజు కోల్బెల్ట్ ఏరియాలో ఉన్నటువంటి సింగరేణి మార్పేర్లు మరియు విజిలెన్స్ పెండింగ్ కేసుల బాధితులందరము సాదర ఆహ్వానిస్తున్నాము. దీని పట్ల స్పష్టమైన వైఖరి వ్యక్తం చేసినందుకు ముఖ్యంగా రాజ్ ఠాకూర్ గారికి మేమందరం మారుపేర్లు మరియు విజిలెన్స్ పెండింగ్ కేసుల బాధితులము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. త్వరగా దీనిపైన సర్కులర్ ఇప్పించి మా మారుపేర్లు మరియు విజిలెన్స్ పెండింగ్ కేసుల యొక్క పిల్లలకు ఉద్యోగం ఇప్పించి మా యొక్క కుటుంబాలను ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ముందుకు కొంచెం ముందుకు పేర్లు వంగ సంతోష్, లక్క శ్రావణ్ గౌడ్, వంగ సంతోష్, లక్క శ్రావణ్ గౌడ్, మార్తపల్లి హరీష్, ధనాడ రాజు, ధనాడ ఇంకా వడ్డేర్ల బాబు, వడ్డేర్ల బాబు, ఓం ప్రకాష్, ప్రదీప్, రమేష్, అంజయ్య, దబ్బెట శ్రీకాంత్, అందరు చెప్పారు. జిల్లాలో వంగ సంతోష్ కంటే ముందే చెప్పింది.